వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అలా ముక్తిని ప్రసాదించడానికి ఇవన్నీ బోధ చేయడం ఉందే, దీన్నే మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్తున్నారు ఆయన గొప్పతనాన్ని. శిష్యోపదేశ నిరతాయ నమః. ఆయన జీవితంలో సింహభాగం దేనికి వెచ్చించారంటే శిష్యులకి ఉపదేశం చేయడమే. నిజానికి చాలా కష్టమైన పని ఏమిటంటే శిష్యులకు ఉపదేశం చేయడమే. ఎందుకనంటే మాట్లాడడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఊపిరి వ్యయమైపోతుంది. ఊపిరిలో ఎన్ని ఎక్కువ వ్యయమైపోతే ఆయువు అంత తగ్గిపోతుంది, శరీర పటుత్వం తగ్గిపోతుంది. ఎక్కువ మాట్లాడారనుకోండి, ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది అంటే శక్తి క్షీణించిపోతుంది. మీరు తక్కువ మాట్లాడారనుకోండి నీరస పెట్టదు. మీరు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకోండి, తర్వాత చాలా నీరస పెడుతుంది మాట్లాడినందుకు. కానీ ఆయన ఎందుకు అంత శిష్యోపదేశ నిరతాయ నమః, ఒకరోజు 2 రోజులు కాదు, నిరంతరం శిష్యులకి ఉపదేశమే. ఏది కోరి ఆయన గండపెండేరాలు వేసుకున్నారా, సింహలాటాలు వేసుకున్నారా, రాజ్యాలు పుచ్చుకున్నారా, ద్రవ్యం పుచ్చుకున్నారా? ఆయన ఏం పుచ్చుకున్నారు? ఆయన పుచ్చుకోవడం కోసం చెప్పలేదు, ఆయన ఉద్ధరణ కోసం వచ్చిన అవతారం. గురువుగా వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ఆయన చెప్పారు. ఏం చెప్పినా ఎప్పుడు చెప్పినా ధర్మాన్ని అనుష్ఠించండి. ఎందుకని? ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అంటుంది వేదం. అసలు నిజానికి ఈ విశ్వమంతా దేని యందు నిలబడి ఉన్నది అంటే ధర్మమునందు నిలబడి ఉన్నది. భూదేవి నేను ఈ పాపభారాన్ని మొయ్యలేనని చెప్తుంది విష్ణుమూర్తికి. ఎప్పుడు చెప్తుంది అంటే జనులు ధర్మం తప్పిపోయినప్పుడు చెప్తుంది. ధర్మమే మనిషిని కాపాడుతుంది. ఈ వేదోఖిలో ధర్మమూలం, ఆయన వేదము ప్రమాణముగా మాట్లాడడానికి కారణం అసలు వేదములే ధర్మమునకు ప్రమాణమై ఎప్పుడూ కూడా ధర్మాన్ని చెప్తూ ఉంటాయి. అందుకని వేదము ప్రమాణము చేసి వేదాన్నంత ప్రచారం చేసి ధర్మాన్ని అనుష్ఠానంలోకి తీసుకొచ్చారు. అట్లాగే వేద ప్రమాణం నిలబెట్టడము అంటే ధర్మానుష్ఠానాన్ని నిలబెట్టడం. వేద ప్రమాణం మాట్లాడడం, వేదం గురించి చెప్పడము అంటే ప్రజలలో ధర్మమునందు అనురక్తిని పెంచుట. వేదమాత ఇట్లా చెప్తోంది, ఇట్లా చెయ్యండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడు వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేస్తుండేవారు. ధర్మము ముఖ్యము, ధర్మము ముఖ్యము, ధర్మము ముఖ్యము అదే చెప్తుండేవారు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాణ్ణి ధర్మం హింసిస్తుంది, ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం పొదివి పట్టి కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి అని చెప్తూ, ధర్మ పరిపాలన ప్రజలు చేస్తే శంకరాచార్యుల వారికి ఏమొస్తుంది అంటే ధర్మ పరిపాలన చేసినప్పుడు ప్రజలు అభ్యున్నతిని పొందుతారు, వారు పొందవలసినటువంటి లక్ష్యాన్ని పొందుతారు. ధర్మం ఏం చేస్తుంది అంటే కట్లు విప్పేస్తుంది, అధర్మం ఏం చేస్తుంది అంటే కట్టేస్తుంది. మీరు సూక్ష్మంగా పట్టుకోవాలంటే నేను ఒక మాట చెప్తాను. మీరు కర్మ చేయకుండా ఉండలేరు, మీరు ఏ కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు.
ఆఖరికి గీతలో ఆ మహానుభావుడు కృష్ణ భగవానుడు కూడా ఏం చెప్తాడంటే, నువ్వు కర్మ చెయ్యవలసిన నియతంకురు కర్మత్వం కర్మజ్యాయో హకర్మణ శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ అంటాడు. నేను ఏమీ చేయకుండా కూర్చుంటే నాకు పాపపుణ్యాలు ఉండవు కదా అంటే నీకు శరీరయాత్ర కూడా ఉండదు. ఊపిరి తీయడం కర్మ, మాట్లాడడం కర్మ, అడుగు వేస్తే కర్మ, అన్నం తింటే కర్మ, మంచినీళ్ళు తాగితే కర్మ. ఏ కర్మ చేయనని నువ్వు మంచినీళ్ళు తాక్క ఊపిరి తీయకపోతే శరీరమే ఉండదు. శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ. కర్మ చేయన అంటే శరీరం ఉండదు. కర్మ చెయ్యాలి, ఉత్సాహంగా చేయాలి కర్మలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా. కానీ కర్మయందు ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ధర్మంతో ముడిపడిపోయినది ఏది ఉన్నదో అది విప్పుతుంది. ఇప్పుడు నేను ఇలా చేయి తిప్పుతున్నాను అనుకోండి, కర్మ చేస్తున్నాను, నేను ఇలా తిప్పాను అనుకోండి తాడట్టుకొచ్చి ఒక ఆయనకి నేను కట్టేశాను, నేను కాసేపు ఆగి ఇలా తిప్పాను అనుకోండి విప్పేశాను. ధార్మికమైన కర్మ ఇలా తిప్పడం అంటే సమస్తమైన బంధనములు విప్పేస్తుంది. ఆయన ఉత్సాహంగా లేడని మీరు అనుకుంటున్నారా? ఉత్సాహంతో ఉన్నాడు. అందుకే ఇంకా ఏం అడగరు, పురుషార్థములను 4 చెప్పింది. మిగిలినవన్నీ ఏదో మన తృప్తి కోసం చెప్తూ ఉంటాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అవి చెప్పింది. అవి వదిలేసి ఇంకా నాకు ఏదో గో మహిష పశు బాహుళ్య సిద్ధ్యర్థం ఏం చేస్తావు? 2nd ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఈశ్వరుడు వెంటనే 100 ఆవులు 100 ఎద్దులు పట్టుకొచ్చి ఇచ్చి అడిగావు కదా గో మహిషములు కావాలని, ఇగో దున్నపోతులు 200 ఇచ్చాను తీసుకెళ్ళాను. ఏం చేస్తావు? కట్టుకుంటావా? 2nd ఫ్లోర్లో పట్టుకెడతావా? లిఫ్ట్లో మెట్లు ఎక్కిస్తావా? ఎందుకు అవన్నీ? నీకేం కావాలో చెప్పింది ఏదో అది అడుగు చాలు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. నాకు ఏది కావాలో అది కావాలి, నేను సుఖంగా ఉండడానికి నాకు ఏది కావాలో అది అది అర్థం. కామం, నాకు ఏ కోరిక ఉండాలో ఆ కోరిక నాకు కల్పించు. నేను దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి, నా భార్యాపిల్లలు సంతోషంగా ఉండాలి, నేను ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా బ్రతకాలి, నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత కనీసం 4 ఇళ్లలో వంట చేసుకోకుండా ఉంటే చాలు. అంటే వాళ్ళు తినకూడదని కాదు, ఆయన వెళ్ళిపోయారు ఇవాళ వంట చేసుకు తినవా అని వంట పొయ్యి వెలిగించడానికి చేతులు రాక పొయ్యి వెలిగించడం మానేసి ఇవాళ వంట చేసుకోవాలని లేదు తినాలని లేదు అని నలుగురు నీ కోసం అన్నం తినడం మానేసి బాధతో ఉండిపోయేటట్లు బ్రతకగలవా? 4 మోస్తారు. అందుకే ఆ 4కి అన్నం సహించక మోస్తారా? 4 ఉన్నారా నీ కోసం? అలా బతికావా? ఎన్నేళ్ళు అమ్మయ్యా వెళ్ళిపోయాడ్రా బాబు అని తినేసేటట్టు బతక్కు, 4 అయినా బాధపడేటట్టు బతుకు. అది బ్రతుకు, అది చావు. అలా బ్రతకగలగాలి. అలా ఉత్సాహంతో కర్మలు చేయి. చేసిన కర్మలు ధర్మము చేత బద్ధము కావాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము నిన్ను కట్టవు. అందుకు ఆమె ధర్మపత్ని. ఆమె యందు నీకున్న కామము నీ కర్మలను విడుదల చేసేస్తుంది, నీకు విప్పేస్తుంది, అన్యకామము కట్టేస్తుంది. ధర్మబద్ధమైన అర్థము ధార్మికంగా సంపాదించింది, ధార్మికంగా ఖర్చు పెట్టింది, విప్పేస్తుంది. ధర్మంతో అర్థకామాలు ముడిపడితే నువ్వు ఉత్సాహంగా ఉన్నావు, సంపాదిస్తున్నావు, కోరికలతో ఉన్నావు, తిరుగుతున్నావు. కానీ అవి అవసరాలు. అవసరం లేకుండా గృహస్థ ఎలా ఉంటాడు? అవి నేనేం చెయ్యవు, అవి తిప్పేస్తే అసలు ఏమీ అడక్కండి, ఏమీ సంపాదించకండి, అలా కూర్చోండి అనేమనరు. అప్పుడు ఈ గోశాల ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లాల్చీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ సంపాదించకపోతే. సంపాదించాలి, ధార్మికంగా సంపాదించు. ధర్మమునందు ఉత్సాహం ఉండాలి. అది శంకర భగవత్పాదులు లోకానికి నేర్పింది. అక్కడుంది సర్వజన ఉద్ధరణ అన్నమాట, అక్కడుంది అందరినీ బాగు చేయడం అన్నమాట అక్కడుంది. కాబట్టి ధర్మ పరిపాలన దేనికి అంటే అందరికీ అభ్యున్నతి కొరకు. ఇక అసలు శిష్య నిరతోపదేశాయ నమః, శిష్యోపదేశ నిరతాయ నమః. అసలు నిరంతరం ఉపదేశం చేయడం అంటే గంటల గంటల ప్రవచనాలు చేస్తూ కూర్చోవడం అనే అన్వయం చేయకూడదు. ఒక్కొక్కసారి అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన జవాబు, అది ఆయన ఒకరిని ఉద్దేశించి చెప్పి ఉండవచ్చుగాక, కానీ కాలంలో దానికి దోషం లేదు, ఎప్పటికీ అంతే అన్వయం. అది అలాగే మాట్లాడారు. అలా
నువ్వు ఇది కంఠంలో ధారణ చేసి మెడలో హారం వేసుకున్నట్టు వేసుకో, నీ జీవితం ఒబ్బిడైపోతుందని ఇచ్చారు. ప్రశ్నోత్తర రత్నమాలిక అని ప్రశ్న వేస్తే జవాబు చెప్పారు. అది మాల, అది మెడలో వేసుకో అంటే అది పుస్తకంలో ఉండకూడదు, కంఠమనందు ధరించని చెప్పారు. అది నీకు అనుష్ఠానంలోకి ఉపయోగపడుతుంది. అందులో ఆయన ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తారో. శిష్యుడు ప్రశ్న వేశాడు, భగవన్ కిముపాదేయం. భగవన్ అంటే గురువుగారు, అసలు లోకంలో స్వీకరించవలసినది అన్నది ఏది అంటే గురువుగారు అన్నారు, గురువచనం. రేపు చెప్తానన్నారు, వెంటనే గురువచనం నువ్వు తప్పకుండా స్వీకరించి తీరవలసినది గురువుగారు చెప్పిన మాట, అది మాత్రం మొదలకు. గంటన్నర వినేసిన తర్వాత నిన్న దేంతో మొదలెట్టారంటే మీనమేషాలు లెక్కెట్టకు, వెంటనే చెప్పగలగాలి, అది బాగా గుర్తుండాలి. మిగిలినవన్నీ గుర్తుండదు, ఒక్కటి గుర్తుండకపోతే ఉపయోగమే ఉంది, అది గుర్తుండాలి సుమా. కాబట్టి కిముపాదేయం గురువచనం, గురువుగారు చెప్పింది మరిచిపోవడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకో. హేయమపి చకిం, నేను విడిచిపెట్టేయవలసింది, నేను పట్టుకోవలసింది చెప్పారు కదా, నేను చెయ్యకూడనిది, నేను ఇది వదిలిపెట్టేయాలి, నేను దీన్ని పట్టుకోవడం అన్న మాట లేదు జీవితంలో, ఇది నేను చేయకూడదు, నేను పట్టుకోకూడదు అన్నది ఏమిటి చెప్పండి గురువుగారు? అకార్యం. అకార్యం అంటే అధర్మం, ధర్మం కానిది చెయ్యవద్దు, దాని జోలికి వెళ్ళకు. అట్లాగే కో గురువు, ఎవరు గురువు? శంకరాచార్యులు వారు గురువు లేని వాడికి గురువున్న శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి తీరాలి అని నేను ఎందుకంటూ ఉంటానంటే, అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం, తాను తత్వమును తెలుసుకున్నవాడై ఎప్పుడు శిష్యులు బాగుండాలని పరిశ్రమించి కష్టపడి ఏదో శిష్యులకి చెప్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి మంచి పనులు చెప్తూ వాళ్ళని ధర్మంలో కాలక్షేపం చేసేటట్టు వాళ్ళకి పుణ్యం కలిగేటట్టు నిరంతరం శ్రమపడి నడిపిస్తూ ఉంటాడే ఆయన గురువు. అధిగత తత్వ శిష్యహితాయోద్యత సతతం, అటువంటి వాడు గురువు. ప్రశ్న జవాబు సూటిగా, చాలాసేపు మాట్లాడడం కాదు, ప్రశ్న వేస్తే జవాబు. అటువంటివి ఎన్ని ప్రశ్నలు ఎన్ని జవాబులు చెప్పారో ప్రశ్నోత్తర రత్నమాలికలు. ఎంత గొప్ప ఉపదేశం. అట్లాగే ఆత్మ గురించి చాలా కష్టపడి ఎన్నో గ్రంథాలు చదవవలసిన అవసరం లేకుండా వెనక్కి వెడితే కదా ఆత్మ తెలిసేది. ఎందుకనంటే ముందుకి చూస్తే కనపడేది విషయ ప్రపంచం, కళ్ళతో ముందుకి చూడగలను, లోపల ఉన్నదాన్ని నేను చూస్తాను, చూడలేను. చెవులతో బయటవి వింటాను, లోపల ఉన్న శబ్దాల్ని చెవులు వినవు. కానీ ఇంద్రియ శక్తులు మనసు లోపలికి వెళ్ళిపోతే ఆత్మయందు లయం అయిపోవాలి, అప్పుడు ఆత్మగా మిగిలిపోవాలంటే ఆత్మని ఇవి పట్టుకోలేవు. ఆత్మలోకి కలిసిపోతే ఆత్మగా తాను మిగిలిపోవాలి. ఇప్పుడు అద్వైతానుభూతి, అప్పుడు అనుభూతి అంటే దానికైనా ఏకశ్లోకి ప్రకరణం అని ఒకటి చెప్పారు, ఒకే శ్లోకంలో చెప్పారు ఆత్మని నువ్వు ఎలా పట్టుకోవచ్చు. అంత తేలిగ్గా చెప్పారనమాట, అంత కష్టమైంది దాన్ని. దానికి కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రతీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. శిష్యుడు గురువుగారిని అడిగాడు, గురువుగారు అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది ఇది అంటే అన్ని వస్తువులు కనపడేటట్టు చేస్తున్నది ఇది అంటే గురువు శిష్యుడిని అడిగారు. అంటే శిష్యుడిని కదా ప్రబోధం చేసి ఆత్మవైపుకి నడిపించాలి, ఒక్క శ్లోకంలో నడిపించారు. అందుకని గురువు గారు శిష్యుడిని అడిగారు, వీరే అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది ఇది తుమ్మ చెట్టు, ఇది పార, ఇది గుణపం, ఇది మేకు, ఇది దారం, ఇది బట్ట, అన్నీ కనపడాలంటే కనపడడం ప్రకాశింపజేయడం, అలా ప్రకాశింపచేసేది ఏదిరా అని అడిగారు. అయితే శిష్యుడు అన్నాడు, గురువుగారు పగటిపూట అయితే సూర్యుడు, రాత్రిపూట అయితే చంద్రుడు, తారకలు, దీపాలు ఇటువంటివండి అన్నాడు. ఓ బాగుంది. దీపాలను కూడా ప్రకాశింపజేసేదేది
రాత్రి దీపపు వెలుతురులో కనపడుతోంది అంటున్నావు కదా, రాత్రి ఆ దీపాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నది ఏది అంటే అక్కడ దీప ప్రకాశం ఉంది, కన్ను లేదు, కనపడుతుందా? అంటే దీపాన్ని కూడా ప్రకాశింపచేసి దీప ప్రకాశాన్ని తెలుసుకుంటున్నది కన్ను. ఆ వెలుతురిని కన్ను పట్టుకుంటోంది, అందుకని చూస్తోంది, అందుకని కన్ను అండి అన్నాడు. బాగుంది. అయితే ఇక్కడ ఇది ఉంటే కదా అక్కడ జ్యోతిని చూస్తున్నానన్నావు, ఇది మూసినప్పుడు నీకు అక్కడది కనపడదు, కానీ ఇది మూసేసిన దీపం ఉంటే కనపడుతుందండి అని చెప్పడానికి నీకు ఏ జ్యోతి లోపల ఉంటే చెప్పగలుగుతున్నావు? లేకపోతే కంట్లో నలక పడింది, నువ్వు కన్ను తెరవలేకపోతున్నావు. ఏమంటే కన్ను తెరిచి చూడలేకపోతున్నానండి అన్నది చూస్తున్నది ఎవరు? కంట్లో నలకపడిన కారణం చేత కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది ఎవరు? ఎవరు చూస్తే నీకు తెలిసింది? అంటే ఆయన అన్నాడు బుద్ధి అన్నాడు. బాగుంది. అయితే బుద్ధి ఉన్నది అని ఆ బుద్ధిని ప్రకాశింపచేస్తున్నది, తెలియపరుస్తున్నది ఎవరు? అది నిర్ణయం చేసేటట్టుగా చేస్తున్నది ఎవరు? అదే ఆత్మ. ఆ ఆత్మ ఇప్పుడు అర్థమైంది గురువుగారు, మీలో ఉన్నదదే, నాలో ఉన్నదదే, నిజానికి అది ఒకటే, ఉండేది అదొకటే, మిగిలినవన్నీ వెళ్ళిపోయేవే. అప్పుడు గురువుగారు మీరు నేను అని రెండు కూడా లేవు, ఉన్నదొకటే అన్నాడు. అద్వైతంలోకి వెళ్ళిందా? అన్నీ కలిపి రెండు కాదు ఎన్నైనా అప్పుడు ఒకటే. అంటే ఏకశ్లోకి ప్రకరణం అంటారు. ఒక్క శ్లోకంలో గురువు శిష్యుణ్ణి ప్రశ్న వేసి అంత గొప్పగా వెనక్కి తీసుకెడతారు. ఆయన తీసుకెళ్ళి ఆత్మ గురించి జ్ఞానం కలిగేటట్టుగా మాట్లాడి అనుగ్రహించగలరు. అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి శంకరాచార్యుల వారికి లోకంలో ఎప్పుడూ కూడా శిష్యులకు ఉపదేశము చేసేటటువంటి ఆచార్యుడు. గురువుగారు మాట్లాడలేదనుకోండి, గురువుగారు చెప్పలేదనుకోండి, శిష్యుడికి ఎలా తెలుస్తుంది అసలు మార్గం ఇది? గురువుగారు మాట్లాడడం గురువుగారికి కష్టం అవ్వచ్చు, కానీ శిష్యుడికి మార్గం దొరకాలంటే గురువు కష్టపడాలి. గురువు కష్టపడితేనే శిష్యుడికి మార్గం దొరుకుతుంది. దీపం కాలిపోవాలి, ఒత్తి కాలిపోవాలి. ఒత్తి కాలుతోంది అంటే అంతసేపు దీపం ఆ నూనెని లాక్కుంటూ ఒకవైపు మండిపోతుంటే, కాలిపోతుంటే మనకి వెలుగు కనపడుతూ ఉంటుంది. గురువు కష్టపడుతుంటే, మాట్లాడుతుంటే శిష్యులకు విషయం అందుతూ ఉంటుంది. మరి ఆ కాలడం దీపానికి ఎంత కష్టమో మాట్లాడడం గురువుకి అంత కష్టం. కానీ కష్టం అనుకుని గురువుగారు ఊరుకుంటే, నాకు తెలియవా ఇవి, నాలో నేను రమించలేనా, నేను సంతోషంగా ఉండలేనా, నేను చదువుకోలేనా, నేను సంతోషపడలేనా అంటే మరి నీ వెంట తిరిగిన వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకి ఎలా అందుతుంది? అందుకోసమని తాను శ్రమపడి అందిస్తాడు గురువు. అప్పుడు అది ఒకరోజు, 2 రోజులు, ఒక పూట కాదు, జీవితం అంతా అదే ఆనందం కింద చేయడం. అంటే అప్పుడు ఆయన ఎంతటి త్యాగమూర్తి, ఆయన ఎంత ప్రబోధం చేశారు. అది కూడా ఆయన దగ్గరికి వచ్చి వినడం కాదు, ఆయన వెళ్ళి చెప్తూ ఉండడం. ఆయన వెళ్ళి చెప్తూ ఉండడం కూడా ఏదో సౌకర్యవంతంగా వాహనాలు ఎక్కి వెళ్ళడం కాదు, సన్యాసాశ్రమం, కాలినడకన, యావద్భారతం, ఆయన మీద కోపాలు, ఆయన మీద తాపాలు, ఆయనకి భౌతికంగా కూడా హాని కల్పిద్దామనుకున్న వాళ్ళు, అరణ్య మార్గాలు, ఆనాడు ఉన్న పరిస్థితి, క్రూర మృగాలు, అటువంటప్పుడు పాదచారి అయి యావత్ భారతం పర్యటించి సముద్రమంత వాంగ్మయాన్ని రచన చేస్తూ, ఇన్ని సత్కార్యాలు చేస్తూ, ఇంత ప్రబోధం చేసి ఇన్నిటినీ లోకానికి అందించారంటే శంకరాచార్యుల వారు పుట్టిన గడ్డ మీద మేము పుట్టామని మనం పులకించిపోవాలి. నిజంగా నా దృష్టిలో శంకర జయంతి కన్నా పెద్ద పండగ లేదు. ఏదైనా చెయ్యవలసిన పండగ ఉంటే గొప్ప పండగ శంకర జయంతే. గురువుగారికి చేసింది అందరి దేవతలకి చేసింది. గురువుకి చెయ్యకుండా చేసిన వాటికి సంతోషించడు దేవుడు. భగవంతుడు సంతోషించేది శంకర జయంతి చేస్తేనే. కాబట్టి ఆయన శిష్యోపదేశ నిరతాయ నమః. ఎంత శ్రమపడ్డారు, ఎంత కష్టపడ్డారు, కష్టమని తెలిసి ఎంత సహించారు, ఎంత సహించి ఎంత ఉపదేశం చేస్తే మనకు అందాయి ఇవన్నీ. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన ఏమడిగారు? ఆయన ఏమీ నాకు చేయమని అడగలేదు. మనం ఆ కృతజ్ఞతాభావంతో ఆయనకి నమస్కారం చేయాలి. కాబట్టి
శిష్యోపదేశ నిరతాయ నమః అని ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం శిష్యుడికి ఉపదేశం చేస్తూ వెళ్ళిపోవడం, శిష్యుల యొక్క మనసులో కలిగినటువంటి ఆర్తిని తీర్చడం. భక్తులైన వారు ఎవరున్నారో ఆ భక్తి కలిగిన వాళ్ళందరి యొక్క ఆర్తిని తీర్చడమే ఆయన యొక్క లక్ష్యం. ఎందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఆయనకి భక్తులు ఎవరున్నారో వాళ్ళకే ఆయన అభీష్టములు తీర్చేస్తారు. అంటే దాని అర్థం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు గురువుగారు శిష్యుల యొక్క అభీష్టములు తీర్చేస్తారు అంటే, గురువుగారు మా అమ్మాయికి పెళ్ళవలేదండి అంటే గురువుగారు ఇంకక్కడి నుంచి ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని జాతకాన్ని పట్టుకుని ఆ అమ్మాయికి సంబంధాలు వెతుకుతూ తిరుగుతారని కాదు. మొక్కకి మూలంలో మొదట్లో వేళ్ళ దగ్గర నీళ్లు పోస్తే ఇంక చెట్టు అంతా నీళ్లు పోయక్కర్లేదు. గురువుగారు ఏం చేస్తుంటారంటే, నీకు అభ్యున్నతి కలగడానికి, నీకు జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి, నీ చేత ఏ మంచి పనులు చేయిస్తే ఈశ్వర కటాక్షం నీ మీద పడుతుందో, ఏ కటాక్షం పడిన కారణం చేత నీ జీవితంలో నువ్వు అనుకోని రీతిలో శుభములు జరిగి ప్రశాంతంగా ఉంటావో, నీ అభీష్టములు తీరుతాయో, అవి జరగడానికి మూలాన్ని పోషించడానికి భగవంతుని యందు భక్తి కల్పిస్తారు తన ప్రబోధం చేత. కల్పించడమే కాదు, ఆయన భగవత్ సేవ అలా దగ్గరుండి చేయిస్తారు. అదే శంకరాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఏం చేశారంటే వ్యవస్థ చేశారు. అందుకు పీఠాల నిర్మాణం చేశారు, దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, చక్రప్రతిష్టలు చేశారు. అంటే ఆయన వ్యవస్థ చేసి వ్యవస్థని నడిపించి ఆ వ్యవస్థ ద్వారా అందరూ అందుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది ఎంత గొప్ప విషయం అసలు. ఒక వ్యక్తి ఏదో గ్రంథాలు రాస్తూ కూర్చోవడమో ప్రబోధం చేస్తూ ఉండడమో కాదు, భగవంతుణ్ణి అందించారు. అందుకని భగవత్పాద, ఆయన పాదములు పట్టుకున్నాం అనుకోండి భగవంతుడు అందుతాడు. మీరు మేడెక్కాలి, నిచ్చెన ఉందనుకోండి మీరు మేడెక్కేసినట్టే. మెట్లు ఉన్నాయి, మేడెక్కుతారు. మెట్లు లేవు, 7 అంతస్తులు ఉన్నాయి, ఎవడెక్కుతాడు? ఎలా ఎక్కుతారు? తాడట్టుకు పాకాలి, అందరూ పాకుతారా? అందరూ ఎక్కుతారా? ఎలా సాధ్యం? మెట్లు కట్టడం మర్చిపోయానండి, 7 అంతస్తుల మేడ కట్టేశాను అంటే దాని గృహప్రవేశానికి ఎవడో కింద చూస్తాడు అంతే, పైగా ఎవడో చూడ పై 6 అంతస్తులు. ఎవడో ఏమైనా బలవంతుడు ఉంటే ఏమైనా తాడి వేసుకుని పాకి వెళ్తాడేమో నాకు తెలియదు. ఆ ఇంటి యజమానే వెళ్తాడో వెళ్ళగలడో వెళ్ళలేడో నాకు తెలియదు. ఒకవేళ ఆయన వెళ్ళినా వాళ్ళ ఆవిడ వెళ్ళదు గృహప్రవేశానికి, ఇచ్చి అసలు నేను ఎక్కడ పాకి వస్తానంటుంది. కాబట్టి మెట్లంటూ ఉంటే 7 అంతస్తులు ఏంటి, ఎన్ని అంతస్తులైనా ఎక్కుతారు. అసలు ముందు ఆ మెట్లు చూపించాలి. ఆ మెట్లు చూపించడమే భగవంతుడి వైపుకి ప్రబోధం చేసి కలపడం. ఒకసారి ఆ భక్తి కల్పించి మీకు తెలియకుండానే మీ చేత భగవంతుడికి సేవ చేయించి, వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు, వీడికి మనసులో ఎక్కడో ఉండిపోయిన వీడి అభీష్టాన్ని నేను తీరుస్తాను, వీడు సంతోషపడాలి, వీడు గురువుని నమ్మి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను ఇది చెయ్యాలని ఈశ్వరుడు చేసేస్తాడు. అప్పుడు ఆయన ఒకరికి చేస్తున్నవాడు కాదు, అందరికీ చేస్తున్నాడు గురువు. అందుకే గురువుకి ప్రత్యుపకారం చేయలేమన్నారు. ఆయన చేస్తున్న దాంట్లో ఎప్పుడూ శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు, వాళ్ళ అభీష్టములు తీరడం కోసం మార్చి 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 భగవంతుడి వైపుకి కలుపుతూ ఉంటాడు. ఇదిగో ఇవాళ ఈ తిథి, ఇదిగో ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇదిగో ఈ ప్రకరణ గ్రంథం చదవండి, భాష్య గ్రంథం చదవండి, ఈ స్తోత్రం చదవండి. ఎన్ని ఇచ్చారు శంకరాచార్యుల వారు? 1 2 ఎన్ని అందించారు? ఆయన అందించబట్టి కదా ఇవాళ సౌందర్యలహరి చదువుకుంటున్నామంటే ఆయన రచించి ఇచ్చారు కాబట్టి. ఆయన కైలాసానికి వెళ్ళి శివలింగాలు తెచ్చాయి, పీఠాలు పెట్టారు కాబట్టి ధర్మప్రబోధం అందుతోంది. అన్ని చోట్ల చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. ఇదంతా వ్యవస్థ చేసిన వారెవరు? అసలు ఆ వ్యవస్థ ఆయన చేయకపోతే నువ్వు ఆ వ్యవస్థలో ఎలా పుణ్యం? వ్యవస్థ ఉంటే పుణ్యం, గోశాలు ఉంటే ప్రదక్షిణం, గోశాలు ఉంటే సేవ. అసలు గోశాలే లేకపోతే ఏం చేస్తావు నువ్వు? అక్కడుంది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. ఆయన ప్రబోధం ఒకటి చేయలే, వ్యవస్థని కల్పించారు. కల్పించి అందరినీ భాగస్వాముల్ని చేశారు. వీళ్ళే అని ఆయన అనలేదు, అందరూ అందులో పట్టుకోండి, మీరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకోండి చాలు. మీరు మీ శక్తి కొద్దీ పట్టుకున్న దానికి ఈశ్వరుడు మీ అభీష్టమును తీర్చేస్తాడన్నారు. నిజం, అది ఈశ్వర లక్షణం, అది ఆయన దయ. కాబట్టి భక్తిని అందించారు. అక్కడ వచ్చింది శంకరాచార్యుల వారి గొప్పతనం.
ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, మీకేమి ఇస్తారు? ఏదో అనువంశికంగా వీలునామా రాసినా రాయకపోయినా ఓ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి వస్తుంది, అంతే కదా. ఇంకేమి ఇవ్వాలి? వాళ్ళు జన్మనిస్తారు, ఆస్తినిస్తారు, చదివించారు, ఆస్తి ఇచ్చారు, ఓ 3 ఎకరాల పొలం వచ్చింది, 2 భవనాలు వచ్చాయి. వీటి వల్ల మీరు సుఖము పడవచ్చు, దుఃఖము పొందొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆ ఇంట్లో చేరిన వాడు అద్దె ఇవ్వక ఖాళీ చేయలేదు అనుకోండి, ఏడవాలి, ఏ న్యాయస్థానానికో పోవాలి, అప్పుడు ఏడుపు. అది సరైన వాడికి ఇవ్వలేదని నిద్ర పట్టదు. ఆ సందులోంచి వెళ్తుంటే వాడు కావాలని గొడవకు వస్తాడు, అస్తమానం ఇటు ఎందుకు వస్తున్నారు మీరు, చూసుకుందాం న్యాయస్థానంలో అంటాడు. అక్కడి నుంచి బాధ, ఆ ఇల్లు బాడైపోతుందని, ఎప్పటికి తేలుతుందో తెలియదు. కాబట్టి దుఃఖము ఇవ్వచ్చు. పొలం ఉంది, పంట పండలేదు, లేకపోతే చివరి దాకా వచ్చాక తుఫాను వచ్చింది, ఏడుపు. బాగా పండింది, సంతోషం. ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది ఉండొచ్చు, ఊడిపోవచ్చు, దొంగలు ఎత్తుకుపోవచ్చు, ప్రభుత్వాలు పట్టుకుపోవచ్చు, చట్టాలు వచ్చి పోలా చాలామందివి పోవచ్చు. దుఃఖాన్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు. గురువుగారిచ్చిన భగవద్భక్తి మాత్రం మీకు ఎప్పుడూ అభ్యున్నతిని శాంతిని ఇస్తుంది, మీకు అభీష్ట సిద్ధిని ఇస్తుంది. గురువుగారు ఇచ్చింది గొప్ప, తల్లిదండ్రులు ఇచ్చింది గొప్ప? తల్లిదండ్రులు ఇచ్చింది సద్వినియోగం అయ్యేటట్టు చేయగలిగిన వాడు గురువు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, అది సద్వినియోగం అయ్యేటట్టు చేసేవాడు గురువు తన నిరంతర ప్రబోధం చేత. ఇప్పుడు శంకర భగవత్పాదులు జగద్గురువుగా ఆయన చేసిన సేవ, ఆయన భక్తుల యొక్క అభీష్ట సిద్ధికి భక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని కల్పించడానికి ఎన్ని మనకి అందించారు ఆయన. ఆయన చెప్పిన క్రమంలో నడిచిన కారణం చేత సత్కర్మల వలన కలిగినటువంటి ఫలితం ఈ జన్మకి కాదు, ఉత్తరోత్తర జన్మలలో కూడా పుణ్యమై కాపాడుతోంది. అలా నడిపించిన గురువు, అటువంటి జగద్గురువులైన శంకరాచార్యులు వారు మహానుభావుడు ఎంత చేశారు మనకి. ఆయన ఇవ్వకపోతే మనకి ప్రార్థన చేసుకోవడం రాదు. షట్పది లేకపోతే ఏం ప్రార్థన చేస్తాం మనం? అమ్మవారి గురించి సౌందర్యలహరి ఇవ్వకపోతే అసలు గొప్ప గ్రంథం ఇది శివానంద లహరి. ఒకటా రెండా ఎన్ని ప్రార్థనలు ఆయన ఇచ్చినవి. కాబట్టి మోక్షం పొందడానికి జ్ఞానం వరకు, భాష్య గ్రంథాల వరకు ఇచ్చారు. పైగా గురువుని సేవించిన కారణం చేత భగవంతుణ్ణి సేవించిన కన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. భగవంతుడు ఏమంటాడు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఆర్తితో ఉన్నవాడు జిజ్ఞాసువు, అర్థార్థి డబ్బు కావాలన్నవాడు, మోక్షం కావాలన్నవాడు జ్ఞాని కూడా నన్నే సేవిస్తారన్నాడు. సేవిస్తారంటే అసలు సేవించాలన్న బుద్ధి పుట్టించేవాడెవరు? ఆయన ఉన్నాడయా, దయామయుడయా, మహానుభావుడయా, ఆయన్ని పట్టుకోవయా, ఆయన్ని సేవించవయ్యా, నీకు ఏ ఓపిక ఉంటే ఆ ఓపికతో చెయ్యి. నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఎప్పుడూ డబ్బే ఉండాలని ఏం లేదు. నువ్వు ఇది చెయ్యి చాలు, ఈశ్వరుణ్ణి పట్టుకో, ఈశ్వరుడు సంతోషిస్తాడు, నీ అభీష్ట సిద్ధి చేస్తాడు అని మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ పునశ్చోత్తవ సంత్వవాది నిన్నటు నడిపించిన శంకర భగవత్పాదులు ఎంతటి మహాపురుషులు. అప్పుడు ఆయన అభీష్ట సిద్ధికి కారణం కాలా? భక్తిని ఇవ్వడం ద్వారా. ఆ భక్తి ఎంత గొప్పది అంటే భాగవతంలో కుచేరుడి భార్య అంటుంది, కలలోనం తన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటుంది. కలలో కూడా వాడు భగవంతుడి పేరెత్తాడు. అలాంటి వాడు చాలా కష్టం వచ్చి ఈశ్వరా నన్ను కాపాడమని ఆర్తితో పిలిచాడు. వీడు ఎప్పుడూ నన్ను పిలవలేదు, ఇవాళ ఇంత కష్టం వచ్చింది కాబట్టి పిలుస్తున్నాడని ఈశ్వరుడు రాకుండా ఉంటాడా? దయామయుడు. ఎప్పుడైతేనేం పిలిచాడని ఆర్తితో వచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు. అలాంటి వాడు ఆయన్ని నమ్ముకొని భక్తితో బ్రతికేటటువంటి వాడిని పొదివి పట్టి కాపాడుకోడు. మరి ఆ భక్తిని ఎంత గొప్పగా చెప్పారు. ఎన్ని శ్లోకాల్లో, ఎన్ని గ్రంథాల్లో ఎంత అద్భుతంగా భక్తి గురించి మాట్లాడారు శంకర్లు. ఇందాక నేను మీకు చెప్పాను, సద్వినియోగం చేసుకోమని ఆయన చెప్పిన ఎన్ని మాటలు. మరి ఆయన చేసిన ఉపకారం ఈ జగత్తున్నంతకాలం శంకరాచార్యుల వారి ప్రబోధాలు అలాగే నిలబడిపోతాయి. అంతటి మహోపకారం చేసిన శంకర భగవత్పాదులు మన అభీష్టములు తీరడానికి భక్తి అన్న లక్ష్మిని మనకి కటాక్షించలేదు. కశ్యప ప్రజాపతి
అదితితో అంటాడు వామనమూర్తి ఘట్టంలో, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుము, అతడున్ సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు, అఖిలార్థవ్యాప్తి చేకూరెడిన్ భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి అంటాడు. భగవంతుడి సేవ చేయవమ్మా, భగవంతుడి సేవ చేస్తే నేను ఇది పొందలేనన్న మాట లేదు, మోక్షం వరకు ఏదైనా పొందుతావు, ఆ భగవంతుడిని పట్టుకో అన్నాడు. ఆయన మాట విని పట్టుకుంది. అంతటి వాడు పొట్టివాడై వచ్చాడు, వామనమూర్తి అయి ఇవ్వడమే తెలుసున్నవాడు చెయ్యి చాపి అడిగి ఇంద్రుడికి ఇచ్చాడు. ఏదైనా చేయగలడు, ఎంతైనా కిందకు వస్తాడు. అది మళ్ళీ 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 చెప్పి ఆ భక్తి జారిపోకుండా పతనం అయిపోకుండా అన్ని గొప్ప స్తోత్రాలు ఇచ్చి ఆ భక్తిని అనుగ్రహించి మనందరికీ ఆ భక్తి ద్వారా చివరికి భగవంతుడు రెండు అని రెండు కాదు అని అద్వైత జ్ఞానము చేత అనుభవం పొందేటట్టుగా అహం బ్రహ్మాస్మి స్థితికి చేర్చగలిగిన వారు కూడా శంకర భగవత్పాదులే. అయినప్పుడు వారు చేసినటువంటి మహోపకారం ఎంత గొప్ప ఉపకారం చేశారు. కాబట్టి భక్తాభీష్టప్రదాయ నమః అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక్క సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని పట్టుకోవాలి. భగవద్భక్తికి గురుభక్తికి తేడా ఉండదు. శంకరాచార్యుల వారి యందు భక్తి ఉందనుకోండి, ఆయననొక్కరిని పట్టుకుంటే, శంకరాచార్యుల వారి స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, గురుస్థానం దగ్గర ఉండడం ఎంత విలువో తెలుసుకుంటే అప్పుడు దాన్ని పట్టుకోవడం వస్తుంది. గురువుగారి సేవ అంత గొప్పది. గురు సేవ ఈశ్వర సేవయే. ఈశ్వరుడి సేవ ద్వారా ఈశ్వరుడు ప్రసన్నుడైనట్టే గురుసేవ ద్వారా కూడా ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై అభీష్ట సిద్ధి చేస్తాడు. అందుకే ఆ గురుసేవ విషయంలో ఒక మాట చెప్తారు, యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురవు తస్యైతే ఖడితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఆయన మహాత్ముడు అన్నారు. ఎవరిని మహాత్ముడు అన్నారు? భగవంతుడిని సేవించమంటే ఆయన భగవంతుడండి, మహానుభావుడండి, 1000 చేతులతో ఉంటాడు, 100 చేతులతో ఉంటాడు, 8 చేతులతో ఉంటాడు, 4 చేతులతో ఉంటాడు, 2 చేతులతో ఉంటాడు, ఆయన భగవంతుడని భక్తితో ఉంటావు. గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ నాలా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నా అలాగే బట్టలు వేసుకుంటాడు, నా అలాగే తిరుగుతాడు, నా అలాగే సంసారంలో ఉన్నాడు, నా అలాగే కష్టం ఉంది, నా అలాగే సుఖం ఉంది, ఆయన గొప్పే ఉందండి అంటావు. కాదు, నాలాగే ఆయన ఉన్నా ఆయనకి నాకు పోలికే లేదు. ఈ కంటితో చూడడానికి వీలు కాని భగవంతుడు ఆయన రూపంలో తిరుగుతున్నాడని ఆయన యందు ఆ భక్తి ఉన్నవాడెవరో, ఆ భక్తితో నిలబడిన వాడెవరో వాడి భక్తి భగవద్భక్తిగానే మారినట్టు. దాని చేత భగవంతుడు ప్రసన్నుడవుతున్నాడు. ఆ భక్తి మహాత్ముని యొక్క భక్తి అంది శాస్త్రం. ఎందుకంటే దైవభక్తి అందరూ చేస్తారు, కానీ గురుభక్తిలో గురువుని అవమానించకుండా, నింద చేయకుండా, తక్కువ చేసి మాట్లాడించకుండా నిబద్ధతతో నిలబడగలగడం అంటే ఎంత గొప్ప విషయం. గురువు అంటే దైవమే అన్న భావనతో నిలబడగలిగితే ఆయన మహాత్ముడంది శాస్త్రం. చాలా గొప్పవాడు. ఆయనకున్న గురుభక్తికి భగవంతుడు ప్రసన్నుడైపోతాడంతే. అప్పుడు శంకరాచార్యుల వారి యందు భక్తి ఏమవుతుంది? దేవతలందరూ ప్రీతి పొందడానికి కారణం అవుతుంది. దేవతలందరూ ప్రీతి పొందితే ఏం చేస్తారు? అభీష్ట సిద్ధి చేస్తారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఒక్కొక్క అభీష్ట సిద్ధి కొరకు ఒక్కొక్క దేవతని పూజ చేస్తారు. ఏదో దాంపత్యంలో కలకలు ఉన్నాయనుకోండి, అమ్మవారిని పూజ చేస్తారు. ఐశ్వర్యం కావాలనుకోండి, లక్ష్మీదేవిని పూజ చేస్తారు. జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి దగ్గరికి వెడతారు. గురువుగారి యందు భక్తి అందరి దేవతల యందు భక్తితో సమానం. గురు భక్తి చేత అందరు దేవతలు ప్రసన్నులవుతారు. శంకరాచార్యుల వారి యందు భక్తి కలిగి ఉండడం, శంకర జయంతి బాగా చేస్తే దేవతల యొక్క జయంతులన్నీ చేసేసినట్టు. అందరు దేవతలు ప్రసన్నులైపోతారు. గురువుని స్తుతించడం,
గురువుని కీర్తించడం, గురుభక్తి కలిగి ఉండడం జన్మ జన్మాంతరముల యందు కలిగేటటువంటి అదృష్టం. అటువంటి శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు. అసలు యథార్థం చెప్పాలంటే గురువుగారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరించిందో వారికే విషయములు జ్ఞాపకంలో ఉంటాయి. జ్ఞాపకంలో విషయములన్నీ ఉండడం అన్న మాట అన్వయం ఎవరికి అంటే ఎవరికి గురుకటాక్షమున్నదో వారికే. గురుకటాక్షము లేని వాడికి కాలమునందు విస్మృతి పొందుతుంది. ఇన్ని విననివ్వండి, గుర్తులో ఉండవు, పోతాయి. ఎవరికి గురుకటాక్షమున్నదో వారికి అట్లాగే జ్ఞాపకంలో ఉంటాయి. ఎన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి. ఎందుకు విస్మృతి పొందవు అంటే అది గురువుల అనుగ్రహం ఉన్నది అని గుర్తు. ఆయనకి ఉన్నటువంటి గురుభక్తికి గురువులు అనుగ్రహించిన కారణం చేత ఆ జ్ఞాపక శక్తి అలా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం పోయిందనుకోండి, వెంటనే జ్ఞాపక శక్తి కూడా పోతుంది, అదే అంతర్ధానం అవుతుంది. దానికి మీకు ప్రబల ఉదాహరణ నేను చెప్పాలి అంటే, భాగవతంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ, రాక్షస పిల్లల్ని కూర్చోబెట్టుకుని తత్వోపదేశం చేశాడు. ఇస్తే వాళ్ళు అన్నారు, నువ్వు మాతో కలిసి పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, నువ్వెప్పుడూ ఎవరి దగ్గర తత్వోపదేశం వినడం మేము చూడలేదు, నీకెలా తెలిసాయి ఈ విషయాలని నేను అడిగారు. అడిగితే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు. నిజానికి నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇంద్రుడు మా అమ్మని ఎత్తుకుపోతున్నాడు. వదినగారు అవుతుంది, అన్నగారు హిరణ్యకశిపుడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి పిల్లలే కదా, మరి ఒక తండ్రి పిల్లలు. అదితి దితి ఎందుకు పుట్టినా అన్నగారు అవుతాడు. ఈయన అడ్డొచ్చాడు నారద మహర్షి. ఎందుకు ఎత్తుకుపోతున్నావు ఆవిడ్ని, ఆడది ఆక్రోశిస్తోందన్నాడు. హిరణ్యకశిపుని యొక్క తేజస్సు ఈమె గర్భమునందుంది, అది పెరుగుతోంది, రేపు పొద్దున పిల్లాడుగా బయటకు వస్తాడు, ఆయన్నే భరించలేకపోతున్నాం, ఇంకా ఈయన కూడా బయటకు వస్తే, అందుకని పుట్టగానే చంపేసి వీడిని వదిలేస్తానన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, నీకు తెలియక మాట్లాడుతున్నావు, ఆ లోపల ఉన్నవాని యొక్క గుణములు ఎవ్వరూ చెప్పలేరు, అంతటి మహాభక్తుడైన వాడు పెరుగుతున్నాడు లోపల. కాబట్టి ఆ పిల్లవాడిని సంహరించడం ఏమిటయా, ఆ పిల్లవాడి పేరెత్తితే తరిస్తారు, అంత గొప్పవాడు, రాక్షస వంశంలో పుడుతున్నా అంత గొప్పవాడు పుడుతున్నాడు, ఆమెని నాతో పంపించు అన్నాడు. నారదుడి మీద భక్తితో ఇంద్రుడు లీలావతిని నారదుడికి అప్పచెప్పాడు. నారదుడు ఆమెని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తత్వబోధ అంతా చేశాడు. ఆయనకి తెలుసు, వింటున్నది ఎవరు, లోపల ఉన్న జీవుడు వింటున్నాడు. పైకి నిజంగా యథార్థంగా గురువుగారిని చూస్తూ వింటున్నది ఎవరు, లీలావతి వింది. విన్న లీలావతి మర్చిపోయింది. లోపల ఉండి కొడుతూ విన్నవాడికి అది తప్ప ఇంకో పని లేదు, వాడి అంత ఏకాగ్ర బుద్ధితో ఉన్నాడు. ఆ జీవుడి సంస్కారం అటువంటిది. లోపలే నారదుడి పట్ల అంత గురుభావన, అంత భక్తితో విన్నాడు. గురువుగారి కటాక్షం ఎవరి మీద ఉందంటే ఎదురుగుండా వింటున్న లీలావతి మీద కాదు, లీలావతి కడుపులో ఉన్న పిండం మీద ఉంది గురువుగారి అనుగ్రహం. నాకు మా గురువులు నారదుడి అనుగ్రహం ఉంది, అందుకని నాకు జ్ఞాపకం పోవడం అన్నది ఉండదు, నాకు అవన్నీ గుర్తున్నాయి. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్యడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్ అన్నాడు. నేను నిద్రపోతుండగా లేపు చెప్తా, నేను ఏం చేస్తున్నా చెప్తా. ఎందుకు చెప్తానంటే అవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకున్నాయో తెలుసా, మరుపు ఎందుకు రాదో తెలుసా, మిగిలినవి మరుపు వస్తాయి, మిగిలినవి మరిచిపోతూ ఉంటాను. ఆయనకి అసలు మరుపు లేదనడానికి వీల్లేదు ప్రహ్లాదుడికి, ఆయన మరిచిపోతాడు. ఆ సందులో ఏముందో మరిచిపోతాడు, ఈ సందులో ఏముందో అవి మరిచిపోతాడు, ఇవి మరిచిపోడు. ఆ మరుపు అన్నది ఉన్నప్పుడు అన్నీ మరిచిపోవాలి కదా, ఇదెందుకు మరుపు రాదు అంటే గురువుల అనుగ్రహం ఎవరికి ఉన్నదో వారికి ఏది మరిచిపోకూడదో అది మరిచిపోరు. గురువుల అనుగ్రహం లేనివాడికి ఏది మరిచిపోకూడదో దానితో పాటు అసలైంది కూడా మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయాక అనుష్ఠానం ఎలా? కాబట్టి దానికి గురువు అనుగ్రహం గొప్పది. అప్పుడు శంకరాచార్యులు వారి అనుగ్రహం కావాలని ఎవరన్నారు? శంకర భగవత్పాదులకి ప్రదక్షిణం చేస్తానండి, ఆయనకి నమస్కారం చేస్తానండి, ఆయనకి మాల కడతానండి, పోనీ మీరంటే ఆయనకి ఏదో నీళ్లు పోస్తున్నారండి, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారండి, నేను మాలన్నా కట్టిస్తానండి అనరు. నేను గురువారం నాడు ఆయనకి పూలు కోస్తానండి,
అంతటి మహానుభావుడండి, నేను ప్రదక్షిణం చేస్తానండి, చూస్తానండి, ఆ తీర్థం పాదోదకం చల్లుకుంటానండి అనకుండా ఉంటారా? ఎలా ఉంటారు? గురువుల యొక్క అనుగ్రహం, శంకర భగవత్పాదుల యందు భక్తి సమస్త దేవతల యందు ఉన్న భక్తియే. గురుభక్తి భగవద్భక్తి రెండు కాదు. అది ఏదైనా సాధించి పెడుతుంది జీవితంలో. అందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమః, భక్తులైనటువంటి వారికి అభీష్టములను సిద్ధింపజేస్తారు. ఎట్లా? భక్తిని కల్పించి. లేదు, తన యందున్న భక్తి దేవతల యందున్న భక్తి కాబట్టి వారి అభీష్టములు తీరుతాయి. దేవతలు అలా ప్రసన్నులై తీరుస్తారు. అంతటి మహాపురుషుడని చెప్పడానికి భక్తాభీష్టప్రదాయకులైనటువంటి శంకర భగవత్పాదుల పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత జగద్గురువులు పలికించినంత మేర పలకగలదని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.